అయిపోయిందండి, టైం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 175 అని విర్రవీగుతున్నారో అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకోండి 15 ఉంటుంది. పోనీ ఇటు 5 తీసేస్తే 17. అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. మేము చూస్తూనే ఉన్నాం మొన్న పిఠాపురంలో ఎలా పంపించారో కన్నబాబు గారిని అక్కడ. ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాం. స్వీట్లు పంచి టపాకాయలు కాల్చి ఎలా అందో చూసారు. అలాగే కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్. ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, చాలా ఉన్నతులం. ఇప్పుడు పృథ్వీరాజుదే కరెక్ట్ అంటే మరి అంబటి రాంబాబుది ఏమైంది, అవంతి శ్రీనివాస్ ఏమైంది? నాయకులు కూడా తెలుసుకునే రోజు దగ్గరలో ఉంది. ఇంకెంత మహా అంటే ఇప్పుడే మేము లెక్క పెట్టాం, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. జూన్ 4 అంతే. అప్పుడు కరెక్ట్గా మేము మంగళగిరి క్యాంప్ ఆఫీస్ దగ్గరను రోజా ఊరికి వెళ్ళాలి. పొద్దున్న ఇక్కడ చేసి సాయంత్రం అటు వెళ్తాం నగిరి. చిరంజీవి గారి ఇంటికి మినిస్టర్ అయ్యి వస్తే నేను అడిగాను, నేను బోలాశంకర్ ప్యాచ్ వరకు జరుగుతున్నప్పుడు అన్నయ్య ఏంటి అని అడిగితే వాళ్ళ విజ్ఞతకే వదిలేసాం మనం. ఆయన ఇంటికి పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని గౌరవించి పంపించారు మినిస్టర్ అయ్యి. వాళ్ళ విజ్ఞతకి వదిలేసాం, మనకెందుకు లేరు పోనండి, వాళ్ళ కర్మ వాళ్ళు. అది హృదయం. ఈమె వచ్చేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఒక దరిద్రుడు సపోర్ట్ చేసి ఎంత తప్పండి అది? అంటే నీకు నోరు ఉంది కదని చెప్పి ఏది పడితే ఉన్నది. తిరుమలలో పైన కొండ దగ్గర రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు, దరిద్రమైన మాట్లాడినా అక్కడే మాట్లాడతారు ఇక. మరి అవి కట్ చేయరు. ఉన్నాయంటే చాలా బాగున్నాయి. మా దగ్గర బ్రౌన్ డైరీ ఉంది, పృథ్వీరాజ్ డైరీ. ఆ డైరీలో భాగవతాలన్నీ నేను రేపు ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి రోజుకు ఒకటి వదులుతూ ఉంటాను. ఏది నేను ఎప్పుడు బయటకు వచ్చినప్పుడే రాశాను 2020లో. ఎప్పుడు ఇప్పుడు ఈడు అడుగు తినేవాడు, వీడికి ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీడి చరిత్ర ఏంటి, వీడు తాగే బాటిల్స్ ఏంటి, మన దౌర్భాగ్యం కాకపోతే ఇవన్నీ చూసాం మనం. ఒకటి ఇరిగేషన్ మినిస్టరు, ఏం తెలుసు ఇరిగేషన్? ఆ రోజా గారు అయితే నెంబర్ 1 స్థానంలో ఉందంట, 27లో ఉంది మంది. ఏముంది? ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా? ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, పృథ్వీరాజు గారు వెనక నుంచి పట్టుకున్నాడు, నువ్వురా ముందు నుంచి పట్టుకుంటా నేను. మరే ఇవే మీకు కావాల్సింది. ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలకు మేము ఏం చేసాం? ఇప్పుడు మేము కలిసారు, మీడియా మిత్రులు పిలిచారు, ఏమంటే మీ అనుభవాలు చెప్పండి అన్నారు. అలాగే ఎక్కడైనా మీ శాఖల గురించి ఎవడైనా మాట్లాడా? అవి లేవు. 2 చోట్ల ఓడిపోయాడు. రోజా గారు 2 చోట్ల ఓడిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే కొన్ని మేము చెప్పకూడదు. అప్పుడు ఉన్నప్పుడు చూసాం పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరంలో గెలిచాడండి ఆయన చెప్పి ఆపారు. అది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమో తిరుపతిలో గెలవల.